సో అసలు ఎలా ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు? ఫస్ట్ మీ తేజస్విని అకాడమీ ఇన్స్టిట్యూట్ గురించి మాతో షేర్ చేసుకుంటారండి? పిల్లలందరూ కూడా మా దగ్గర వచ్చినటువంటి పిల్లలు, జాయిన్ అయ్యేటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ ఈజ్ ప్లేఫుల్ థింగ్ అనమాట. అసలు నీట్ అనేది కూడా కొంతమందికి ఎలా చదవాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలని కూడా చాలా స్టూడెంట్స్కి తెలియదు కదా. ఆ బేసిక్ థింగ్స్ అనేది మీరు ఎలా నేర్పిస్తుంటారు? రూరల్ స్టూడెంట్స్కి మనం ఎక్కువ గైడ్ చేస్తూ వాళ్ళకి కనుక ప్రాపర్ గైడెన్స్ మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా నీట్ క్రాక్ చేయడం అనేది కష్టమైన పని కాదు. నీట్ ప్రిపరేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటి మీరు టీచింగ్ ప్రొఫైల్ ఎలా ఉండబోతుంది? మెయిన్ టాపిక్స్ కనుక వాళ్ళని ప్రిపేర్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనగానే భయపడతారు పిల్లలందరూ. డాక్టర్స్ అవ్వడానికి మనసులో ఉన్నా కూడా అవ్వలేకపోతున్నారు. ఏంటి ప్రాబ్లం ఇండియాలో? అసలు ఎప్పుడో 30 years వరకు సెటిల్ కారు అనే ఒక ఫోబియాలో పేరెంట్స్. అబ్రాడ్లో అంత ఈజీగా దొరికే మెడికల్ సీట్ మన ఇండియాలో అంత ఈజీగా ఎందుకు దొరకట్లేదు? బేసిక్ చెప్పాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుందమ్మా. వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాళ్ళ యొక్క. సో ఎలా అనిపిస్తుంది సార్ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ని మీరు చూసిన తర్వాత, వాళ్ళు మీ దగ్గర నేర్చుకుని వెళ్ళిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించేది? One patient, I went to an corporate hospital. A doctor came and closed my eyes in the hospital lawn. ఎంత ట్రైన్ చేసుకున్నా, ఎంత చేసుకున్నా కొన్ని పేపర్స్ లీకేజ్ అయ్యి మళ్ళీ ఆ టైంకి వెళ్ళేసరికి ఫస్ట్ డిప్రెషన్లో వీళ్ళు వచ్చింది కూడా రాయలేకపోతున్నారు. మనం రీసెంట్గా చూసాం, లాస్ట్ 1 weekలో few students have lost their lives also. నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మెయిన్గా మీరు ఇచ్చే చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతాయి అంటారు ఎగ్జామ్స్? లాస్ట్ మినిట్లో ఆ బుక్ని కనుక చూసుకుంటే ఏవైతే మిస్టేక్స్ ముందు చేశారో ఆ మిస్టేక్స్ ఇప్పుడు చేయకుండా దే కెన్ ఓవర్కమ్. సో ఇంకా రాబోయే ఇప్పుడు కొత్తగా ఈ జెన్జీ స్టూడెంట్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్గా మీ తేజస్విని అకాడమీ ఎట్లా ప్రిపరేషన్ ఇవ్వబోతుంది? వీళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇఫ్ ఎ స్టూడెంట్ విత్ యావరేజ్ పర్సంటేజ్ ఉండి నా దగ్గరికి వస్తే నా ఇన్స్టిట్యూషన్లో, ఐ కెన్ ఛాలెంజ్ దట్ హీ విల్ గెట్ ఇన్ టు మెడికల్ కాలేజ్. సరే, ఏఐ వచ్చిన తర్వాత చాలామంది ఇంజనీర్స్కి వీళ్ళందరికీ కూడా ఒక భయం వచ్చింది. మరి ఈ వైద్య రంగంలో మెడికల్ దాంట్లో అలాంటి మార్పులు ఉన్నాయో? భయపడే ఆస్కారం ఉందంటారా? భయపడే అవసరం లేదు, కానీ డెఫినెట్గా ఏఐ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ అనమాట. అప్పటికి ఇప్పటికి డాక్టర్స్ ఎక్కువ అయ్యారా, తక్కువ అయ్యారా? మీ అభిప్రాయం ఏంటి? Every year Indian government is giving admission for more than 1 lakh of students. So about 10 years చూసుకుంటే 10 లక్షల మంది ఇంప్రూవ్ అవుతారు. కొంతమంది మాత్రం నీట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు. సో నిజంగానే ఆ సెల్ఫ్గా అటెంప్ట్ చేసే వాళ్ళందరికీ ఆ నీట్ ప్రిపరేషన్ లేకుండా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అసలు అవసరం ఉందా లేదా? అసలు నీట్ ఒక పర్టికులర్ పాయింట్లో వాళ్ళు చదివేటప్పుడు వచ్చే డౌట్ క్లారిఫై కావాలి అంటే డెఫినెట్లీ దే నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీ హూ ఈస్ వెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్.